ఆలోచన ఇలాంటి వాడు ఎంత రిడిక్యులస్గా అయిపోయారండి ఎమ్మెల్యేలు కూడా. ఎట్టగారం పై సినిమా డైలాగ్, మేము సినిమా వాళ్ళం కానీ సినిమా డైలాగ్ దీన్ని మాట్లాడాడు. అతను ఎలాంటి వాడో ఏంటో నేను కామెంట్ చేయలేదు, కానీ ప్రగల్భాలు పలుకోవాలి, చేసి చూపించాలి, అది చేసి చూపించదు. ఈ మధ్య కాలంలో ఒక 2 స్టేట్మెంట్స్ ఇప్పుడే చదివారు. ఒక మినిస్టర్ పథకాలు ఇస్తున్నారు, ఓకే, రోడ్లు ముఖ్యమా పథకాలు ముఖ్యమా అంటే రోడ్లు వేయరా, డెవలప్మెంట్ చేయరా, రాష్ట్రాన్ని మంచి పొజిషన్ తీసుకెళ్ళరా, ప్రతి వాళ్ళకి ఇంటికి ఏదైతే పథకాలు ఇచ్చేసి సరిపోతుందా, అది వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి తెలుసు, కానీ డెవలప్మెంట్ ఉండాలి. కానీ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి మనసు రాదు. ఎందుకు రాదంటే వాటిని వెనకేసుకొని రకరకాల చోట్ల దాచుకొని తినేయడం అలవాటు పడిపోయింది. కాదు, డెవలప్మెంట్ చేయాల్సిన కోరిక ఎవరికి లేదు. సో రోడ్లు ముఖ్యమా పథకాలు ముఖ్యం అంటాడు. అతనే మినిస్టర్ ఇలాంటి ఒక చదువు రాని ఒక మామూలు మనిషి అడిగినా మాకు రోడ్లు బాగాలేదండి, మాకు వాటర్ బాగాలేదు, రాసరికి రావట్లేదు అంటే బేసిక్ ఎమ్యూనిటీసే ఇవ్వకపోకుండా కేవలం పథకాలు ఇచ్చి సరిపోతుందా, అదుకంటే ఒక మినిస్టర్ లేదు. ఏ మినిస్టర్ పద్ధతితో తెలియదు. ఇంకా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అది బాగా తెలిసిన ఆయన బొత్స సత్యనారాయణ గారు, ఎక్కువ మంది చదువుకోవడం నిరుద్యోగ సమస్య పెరిగిపోయినారు. ఇంతకన్నా దారుణమైన ఇలాగే ఎక్కువ మంది చదువుకుంటే ఇంకా జ్ఞానం పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. అవును, నిరుద్యోగ సమస్య ఎక్కువైంది అంటే నీ చేతగా అంటాను, నీ ప్రభుత్వం చేతగా అంటాను. ఉపాధి కల్పించాలనుకోవడం, యువతని నిరుద్యోగులుగా మార్చేటువంటి పరిస్థితి ఏర్పరిచేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఇది నేర్చుకోకుండా, ఇది చెప్పకుండా ఇలా చేస్తాను. డ్యాన్సులు కట్టడం, స్టేజీల మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఈ వైసీపీ. వీళ్ళందరికీ ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ భవిష్యత్తులో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇందాక మా అజయ్ గారు చెప్పారు కదా, ఇలా చాలా మంది నష్టపోయారు. అంటే ఇంతకుముందు వ్యాపారస్తులు ఇండస్ట్రీస్ జోలికి వెళ్ళేవాళ్ళు, అంతకుముందున్న ప్రభుత్వాలు కామన్ మ్యాన్కి అర్థమయ్యేది కాదు. ఏదో జరిగింది అంటే లంచగొండితనం, లక్షల కోట్లు తిన్నా సరే మనకెవరికి పెద్ద వర్క్ ప్రాబ్లం లేదు. దానికి ఇండైరెక్ట్గా పరోక్షంగా మనకి ఎంత నష్టం జరుగుతుందో మన అడుగుతూ తెలియదు. మన రేట్లు పెరుగుతాయి, మన పనులు పెరుగుతాయి, ఇవన్నీ కూడా పట్టించుకోరు. కానీ మన ఇంటి స్థలంలో ఒక అడుగు కబ్జా చేస్తే కోపం వస్తుంది, మన ఇంటి మీద చెత్త పనిచేస్తే కోపం వస్తుంది. సరే, అది కూడా వదిలేస్తే అలాంటివి కూడా చేసి కామన్ మ్యాన్ కూడా సామాన్యుడైనటువంటి మనిషి జోలికి కూడా వచ్చి వాళ్ళను కూడా టార్చర్ చేస్తున్నది ఈ వైసీపీ ప్రభుత్వం. ఎవడైతే సామాన్య మానవుడి మనిషి జోలికి వచ్చాడో ఆ ప్రభుత్వం గొప్ప కూలిపోవడం ఖాయం. ఇది పక్క ఖచ్చితంగా. ఎవడైతే ఈ దుర్మార్గాలు చేసి ప్రజల డబ్బులు కొల్లగొట్టి క్రైమ్ చేసిన, కబ్జాలు చేసిన, ఇసుక అక్రమ రవాణా చేసిన ప్రతిదీ లెక్క కట్టి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఇలా చేసి ఎవరెవరికి అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయడానికి జనసేన టీడీపీ అలయన్స్ ముందుకు రాబోతుంది. ఒకే ఒక మాట చాలా చోట్ల రిపీట్ చేసే మాట, ఇది ఒక మంచి మాట చెప్పింది. ఒక చోటకి వెళ్ళినప్పుడు అమ్మాయి ఏమైనా అల్లుడిని చూసి, మామను చూసి అల్లుడిని గెలిపించారు, తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు, మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు. అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నిలబడతాం. టీడీపీ జనసేన అలయన్స్లో ఎవరికి ఏ సీట్ ఇస్తుందో, ఎవరికి ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం వస్తుందో ఎవరికి తెలియదు. ఫైనల్గా ఆ టాప్లో ఉండే ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు, అటు టీడీపీ అధినేత చంద్రబాబు గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో వాళ్ళు డిసైడ్ చేసిన వ్యక్తి మనం గెలిపించాలి. అతను టీడీపీ అయినండి, జనసేన అయింది. మన వాళ్ళు అయితే టీడీపీకి సపోర్ట్ చేస్తారు, టీడీపీ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు.